హలో గైస్, దిస్ ఇస్ సంతోష్ నాయక్. వెల్కమ్ బ్యాక్ టు ద క్లాస్. ఇప్పటి వరకు ఫ్యూజన్లో మనం మేజర్ టాపిక్స్ అన్నీ ఒక బిగినర్ లెవెల్లో కంప్లీట్ చేసేసాం. సో ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి మనం 3D గురించి డిస్కస్ చేయబోతున్నాం. 3D అంటే ఏంటి అండ్ 3D యొక్క ఫండమెంటల్స్ మనం ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. ఈ క్లాస్ చాలా బేసిక్ లెవెల్లో ఉంటుంది అండ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది 2 పార్ట్స్లో అవైలబుల్ ఉంటుంది. ఇది పార్ట్ 1, నెక్స్ట్ క్లాస్ పార్ట్ 2 వస్తుంది. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్. సో ఇప్పుడు ప్రజెంట్ మనం మన యొక్క ఎడిట్ పేజ్లో ఉన్నాం. ఎడిట్ పేజ్లో ఫస్ట్ మనకి ఫ్యూజన్లో వెళ్ళాలంటే మనకి ఫ్యూజన్ కంపోజిషన్ కావాలి కాబట్టి ఒక ఫ్యూజన్ కంపోజిషన్ క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ మీడియా పూల్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు. వీటన్నిటి గురించి మనం కంటిన్యూస్లీ డిస్కస్ చేస్తూనే ఉంటున్నాం కాబట్టి ఎక్కువ డీటెయిల్గా చెప్పకుండా మెయిన్ 3D మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం. సో ఫ్యూజన్ క్లిప్ కి మనం ఒక రీనేమ్ ఇద్దాం. 3Dకి సంబంధించింది కాబట్టి 3D ఇంట్రో అని నేను రీనేమ్ ఇస్తున్నాను. అండ్ 24 ఫ్రేమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఫ్యూజన్ కంపోజిషన్ క్రియేట్ అయిపోయింది. దీన్ని మనం మన యొక్క టైం లైన్ లోకి తీసుకుందాం. ఇక్కడ డిఫాల్ట్ గా మనకి 5 సెకండ్స్ ఉంటుంది. సో 5 సెకండ్ కంపోజిషన్ ఇక్కడ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఫ్యూజన్ పేజ్లో ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే మనకి ఫ్యూజన్ పేజ్లో మీడియా అవుట్ నోడ్ వచ్చేసింది. మీడియా ఇన్ ఎందుకు లేదు అంటే అఫ్ కోర్స్ మనం ఎలాంటి మీడియా ఇన్ యాడ్ చేయలేదు. ఎలాంటి ఇమేజ్ కావచ్చు, వీడియో కావచ్చు, లేదంటే ఏదైనా బ్యాక్గ్రౌండ్ కావచ్చు, అవన్నీ మనం యాడ్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఏం మనకి డిస్ప్లే అవ్వట్లేదు. అండ్ మన ఈ ప్రివ్యూ స్క్రీన్స్లలో కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఈ ఇన్స్పెక్టర్ ఆఫ్ చేస్తున్నాను నేను. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి 3D ఫండమెంటల్స్ గురించి కాబట్టి ఫస్ట్ మనం 3D నోడ్స్ గురించి ఫస్ట్ తెలుసుకుందాం. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఇంటర్ఫేస్ క్లాసెస్లో వాటిలో చూస్తే 3D నోడ్స్ ఎలా ఉంటాయి, ఎక్కడ ఉంటాయి అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. బట్ జస్ట్ ఫర్ దిస్ క్లాస్ ఇక్కడ మనకి 3D ఎలిమెంట్స్ ఎక్కడ ఉంటాయి అనేది ఒక క్విక్ గా చూసుకుందాం. ఇక్కడ చూస్తే మనకి డిఫాల్ట్ టూల్ బార్ ఉంటుంది కదా, దీంట్లో మన లాస్ట్ సెక్షన్ వచ్చేసి మనకి 3D సెక్షన్ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇమేజ్ ప్లేన్ 3D, షేప్ 3D ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ 3D ఎలిమెంట్స్. అండ్ నెక్స్ట్ మనం ఎఫెక్ట్స్ లైబ్రరీలోకి వెళ్ళి దీంట్లో టూల్స్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ కూడా 3D అని ఉంది కదా, 3D పైన క్లిక్ చేస్తే మనకి ఇవన్నీ 3D ఎలిమెంట్స్ అనమాట. సో దీంట్లో ఈ టైప్స్ ఆఫ్ 3D అన్నిటిని మనం యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఎఫెక్ట్స్ లో కాకుండా మనం ఇక్కడే నోడ్స్ ప్యానల్లో రైట్ క్లిక్ ఇస్తే యాడ్ టూల్ అండ్ అగైన్ ఇక్కడ టాప్ లో మనకి 3D యొక్క గ్రూప్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇవన్నీ 3D యొక్క ఎలిమెంట్స్ అండ్ దాంట్లో కూడా కొన్ని ఇంకా సబ్ ఎలిమెంట్స్ ఉంటాయి, అవి కూడా మనకి కనబడుతున్నాయి. ఇంకొక ఆప్షన్ షిఫ్ట్ ప్లస్ స్పేస్ బార్, అగైన్ దీంట్లో 3D అని మనం దీంట్లో సెర్చ్ చేస్తే మనకి 3Dకి సంబంధించిన ఎలిమెంట్స్ అన్ని దీంట్లో కనబడతాయి. సో ఏది కావాలంటే మనం అది దీంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మన యొక్క 3D నోడ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఇక్కడ వరకు చూస్తున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ మనం 3Dకి కావాల్సిన మెయిన్ ఎలిమెంట్స్ ఏంటనేవి చూద్దాం. ఇప్పటి వరకు మనం చేసిన అన్ని క్లాసెస్ 2D బేస్డ్ వర్క్ ఫ్లోస్. సో ఏం చేసినా కూడా మనం మీడియాస్ పైన లేదంటే బ్యాక్గ్రౌండ్ నోట్స్ పైన టెక్స్ట్ ఇలాంటివి అవన్నీ యాడ్ చేసి మనం వర్క్ ఫ్లో అనేది చూసాం. ఇదంతా ఒక రెగ్యులర్ ప్యాటర్న్. బట్ దీంట్లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయని చెప్పేసి మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. అదే ఎస్ షేప్ నోట్స్ క్లాస్లో. దాంట్లో వచ్చేసి మనం అది మన యొక్క రెగ్యులర్ ప్యాటర్న్ కంటే కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. అండ్ దాన్ని అటాచ్ చేయడానికి మనం ఏం యూజ్ చేసాం, దాంట్లో ఎస్ రెండర్ నోడ్ యూజ్ చేసాం. సో అలానే దీంట్లో కూడా మనకి రెండర్ నోడ్ ఉంటుంది. సో ఇక్కడ లాస్ట్ లో ఇది చూస్తే, ఇక్కడ చూస్తే మనకి రెండరర్ 3D అని ఉంది కదా, ఇది అవసరం పడుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి కాకుండా మనం టూల్స్ నుంచి ఇది తీసుకుందాం జస్ట్ షో. ఇక్కడ మనకి రెండరర్ 3D, ఇక్కడ చూస్తే రెండరర్ 3D ఉంది కదా, రెండరర్ 3D అనేది మనకి ఒక ఇంపార్టెంట్ నోడ్ ఫర్ 3D సీన్. సో మనం ఏదైనా 3D సీన్ క్రియేట్ చేసేటప్పుడు మనకి రెండర్ 3D అనేది చాలా ఇంపార్టెంట్ నోడ్. ఇప్పుడు ఈ రెండరర్ 3D ఏం చేస్తుందంటే మనకి ఏదైతే మనం ఇప్పుడు 3D సీన్ క్రియేట్ చేస్తామో ఆ 3D సీన్ ని మనకి డైరెక్ట్ మనం మీడియా అవుట్ లోకి తీసుకొని ఎడిట్ పేజ్ లోకి చూడాలంటే మనం దానికి
అటాచ్ చేయలేము. దానికి ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్ ఎస్ నోడ్స్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం ఎందుకు అవ్వదు అనేది. సో ఇన్ కేస్ ఆ వీడియో ఎవరైనా చూడకపోతే అది చూస్తే మీకు ఫండమెంటల్స్ కొద్దిగా క్లియర్ అవుతాయి. సో ఇక్కడ మనం ఏదైతే మన రెగ్యులర్ ప్యాటర్న్ కి కాకుండా కొద్దిగా వేరే ఎలిమెంట్స్ తీసుకుంటామో వాటిని ప్రాసెస్ చేయడం కోసం మనకు ఒక నోడ్ అనేది యూజ్ అవుతుంది. సో దాన్నే మనం రెండర్ నోడ్ అని అంటాము. సో ఇక్కడ 3D వర్క్ జరుగుతుంది కాబట్టి మనకి రెండరర్ 3D అనేది ఇక్కడ మ్యాండేటరీ అవుతుంది. సో ఫస్ట్ మనం మీడియా అవుట్కి ఏదైనా పంపించాలంటే మనం 3D సీన్ క్రియేట్ చేసినప్పుడు ప్రతిసారి మనకి రెండరర్ 3D అనేది మ్యాండేటరీగా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మర్జ్ 3D నోడ్ అని చెప్పేసి ఉంటుంది. సో అగైన్ ఇక్కడ యాడ్ టూల్లోకి వెళ్ళి మనకి 3Dలో మర్జ్ 3D ఇక్కడ చూస్తే మర్జ్ 3D అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకి దీన్ని మర్జ్ 3D అంటాం. సో ఈ మర్జ్ 3D అంటే ఏంటంటే మనకు ఆల్రెడీ తెలుసు మర్జ్ నోడ్ యొక్క యూజ్ కేస్ ఏంటి అండ్ మల్టీ మర్జ్ నోడ్ యొక్క యూజ్ కేస్ ఏంటి అనేది మనం ప్రీవియస్ క్లాసెస్లో చాలా సార్లు వీటి గురించి తెలుసుకున్నాం అండ్ డెడికేటెడ్ వీడియోస్ కూడా ఉన్నాయి మర్జ్ నోడ్ గురించి. ఇప్పుడు ఈ మర్జ్ 3D యొక్క యూజేజ్ ఏంటనేది ఇప్పుడు చూస్తాం మనం కొద్దిసేపట్లో. సో ఇప్పుడు దీంట్లో ఇంకో ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏముంటుందంటే మనకి కెమెరా 3D ఉంటుంది. సో దీన్ని ఇక్కడ చూస్తే అఫ్ కోర్స్ టూల్స్ లో కూడా మనం వెళ్ళి చూడొచ్చు. ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి కూడా నేను డ్రాగ్ చేస్తున్నాను ఇక్కడ కెమెరా 3D. సో ఇది వచ్చేసి మనకి కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చూపిస్తుంది. అదేంటనేది ఇప్పుడు చూస్తాం మనం. సో ఇవన్నీ మెయిన్ ఎలిమెంట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి షేప్ 3D ఉంటుంది అండ్ టెక్స్ట్ 3D. ఈ ఆప్షన్స్ మనకి యూజువల్లీ 3Dలో ఉంటాయి. అండ్ అఫ్ కోర్స్ వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి, బట్ అవి ఏంటంటే మనం ప్రజెంట్ డిస్కస్ చేయట్లేదు. బేసిక్ ఫండమెంటల్ నోడ్స్ ఏమైతే ఉంటున్నాయో వాటి గురించి డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇవి మనకి 3Dకి కావాల్సిన మ్యాండేటరీ నోడ్స్ అనమాట. సో ఇక్కడ మనం 3D క్రియేట్ చేయాలంటే ఒక టెక్స్ట్ 3D నోడ్ అన్న అయి ఉండాలి, లేదంటే షేప్ 3D నోడ్ అన్న అయి ఉండాలి, లేదంటే వేరే షేప్స్ లో కాకుండా ఇంకా వేరే ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తే మనం యాడ్ టూల్స్ లో ఇక్కడ లైట్ మెటీరియల్ ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా మనం ఏదైనా తీసుకోవచ్చు. ఫర్దర్ క్లాసెస్లో మనం వీటి గురించి రిక్వైర్మెంట్ని బట్టి యూజ్ చేస్తాం. సో ఇవేంటంటే మనకి 3D కంపోజిషన్కి సంబంధించిన నోడ్సే కాబట్టి వీటిని మనం డైరెక్ట్లీ ఇలా యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ 3D నోడ్ ఉంది కదా, దీన్ని మనం మర్జ్ నోడ్కి కనెక్ట్ చేస్తాం. అండ్ ఈ మర్జ్ 3D నోడ్ని మనం రెండరర్ 3D నోడ్కి కనెక్ట్ చేస్తాం. అండ్ ఈ రెండరర్ నోడ్ 3Dని మనం మీడియా అవుట్ 3Dకి కనెక్ట్ చేస్తాం. సో ఇది ఒక సీక్వెన్స్. ఇక్కడ చూడవచ్చు, నేను దీన్ని స్ట్రేట్ అలైన్మెంట్ ఇస్తున్నాను. ఇక్కడ చూస్తే మనం ఫస్ట్ ఒక టెక్స్ట్ 3D తీసుకున్నాం, దాన్ని మర్జ్ 3Dకి కనెక్ట్ చేసాం. అండ్ తర్వాత ఇది ప్రాసెస్ చేయడానికి మనకి రెండరర్ 3D నోడ్ కావాలి కాబట్టి దీనికి కనెక్ట్ చేసాం. అండ్ లాస్ట్లో మనం మీడియా అవుట్కి కనెక్ట్ చేసాం. ఇప్పుడు ఈ మీడియా అవుట్ యొక్క అవుట్పుట్ ఇక్కడ మనకు చూపిస్తుంది. బట్ ఏంటంటే మనం 3Dలో ఏం రాయలేదు అండ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి దీంట్లో ఇది ఎంటీ కనబడుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక టెక్స్ట్, బేసిక్ టెక్స్ట్ ఒకటి దీంట్లో యాడ్ చేద్దాం. 3D అనే రాస్తున్నాను నేను. సో ఇప్పుడు చూస్తే మనం ఏం చేసామంటే ఒక 3D టెక్స్ట్ తీసుకున్నాం, దానికి మర్జ్ 3D తోని కనెక్ట్ చేసాము, రెండరర్ 3D అండ్ దెన్ మీడియా అవుట్. సో ఇది ఒక సీక్వెన్స్ అనేది మనకు అయిపోయింది. అండ్ దీంట్లో మనకు 3D ఎఫెక్ట్ ఎక్కడ కనబడట్లేదు, ఓన్లీ టెక్స్ట్ మాత్రమే. మనం 3D అని రాస్తే సరిపోదు కదా, దీంట్లో 3D ఎలిమెంట్ కూడా మనకి కావాలి. సో ఇదంతా మనం ఫర్దర్ ఇప్పుడు చూస్తాం. సో ఇప్పుడు దీన్ని మనం కెమెరా త్రూ ఆపరేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ మనం కెమెరాని అటాచ్ చేస్తాం. సో ఇక్కడ మనం కెమెరాని అటాచ్ చేసాం. సో ఇప్పుడు లెఫ్ట్ వ్యూలో మనం మన యొక్క ఈ మర్జ్ 3D ఉంది కదా, దీన్ని ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. నేను జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. లేదంటే మనం ఇక్కడ నోడ్ని సెలెక్ట్ చేసి ఇలా 1ని ప్రెస్ చేస్తే ఆన్ ఆఫ్ చేయొచ్చు ఇలా. అండ్ ఇక్కడ కూడా మనకి డౌన్లో ఈ డాట్స్ ఉన్నాయి కదా, వీటిని ఈ లెఫ్ట్ డాట్ లెఫ్ట్ ప్రివ్యూ, రైట్ డాట్ రైట్ ప్రివ్యూ. సో ఇక్కడ ఈ మర్జ్ 3D అనేది మనం దీంట్లో ఓపెన్ చేసినప్పుడు మనకి 3D స్పేస్ అనేది మనకు కనబడుతుంది. ఇప్పుడు దీన్ని డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ ఏంటంటే మనకి ఇంకా ఏం ప్రివ్యూ ఏమీ రాలేదు, ఎందుకంటే ఇంకా మనం ఏం ప్రాసెస్ చేయలేదు. సో ఇది డీటెయిల్గా నేర్చుకుంటాం. సో ఫస్ట్ ఇప్పుడు ఈ కెమెరా యొక్క పర్స్పెక్టివ్ గురించి చూద్దాం. అండ్ ఈ 3D వర్క్ స్పేస్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఒక బేసిక్ ఫండమెంటల్స్ దీని గురించి ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ నేను ఈ టెక్స్ట్ నోడ్ని డిస్కనెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ దీన్ని డిస్కనెక్ట్ చేసి
జస్ట్ ఈ కెమెరా యొక్క పర్స్పెక్టివ్ ఉంది కదా, దీన్ని మాత్రమే ఇప్పుడు ప్రజెంట్ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ వరకు క్లియర్ అయింది అనుకుంటున్నాను నేను. ఈ 3D కాన్సెప్ట్ ఎలా మ్యాండేటరీగా ఉంటుంది అనేది. ఫస్ట్ మనకి మర్జ్ 3D ఉంటుంది, దానికి మనం కెమెరా 3D అటాచ్ చేస్తాం, అండ్ రిమైనింగ్ ఏదైతే మన ఎలిమెంట్స్ ఉంటాయో వాటిని మనం మర్జ్ 3Dకే కనెక్ట్ చేస్తాం, అండ్ అది రెండరర్ 3D ద్వారా ప్రాసెస్ అయ్యి మనకి మీడియా అవుట్కి వచ్చేస్తుంది. సో ఇది కన్ఫ్యూజన్ అవ్వకూడదు కాబట్టి ఇన్నిసార్లు చెప్తున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ దీని మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేద్దాం మనం. ఇక్కడ చూస్తే దీన్ని నేను ఫస్ట్ ఒక ప్రివ్యూలో ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తే మనకి గ్రిడ్ ఉంది కదా, ఈ గ్రిడ్ అనేది మన యొక్క 3D స్పేస్. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ 3D స్పేస్ లో మనకి ఈ కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూ అనేది కనిపిస్తుంది. సో దీన్నే మనం పర్స్పెక్టివ్ మోడ్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ కూడా చూడవచ్చు మీరు, పర్స్పెక్టివ్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇది పర్స్పెక్టివ్ లో పనిచేస్తుంది. అంటే ఇప్పుడు ఇది మనకి ఒక 3D ఫీల్డ్. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, సపోజ్ మనం ఒక గ్రౌండ్లో ఉన్నాం, ఇదంతా ఒక గ్రౌండ్ అనుకోవచ్చు. అండ్ నేను దీన్ని కొద్దిగా టిల్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. నేను ఈ కెమెరా యొక్క పర్స్పెక్టివ్ని చేంజ్ చేశాను కొద్దిగా. సపోజ్ కొద్దిగా ఇట్లా టిల్ట్ డౌన్ చేసి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు మనకిది ఒక ఫీల్డ్ అనుకుందాం, ఒక పర్టికులర్ ఏరియా. సో ఆ ఏరియాలో మనము ఇది ఒక కెమెరాను ఇక్కడ ట్రైపాడ్ మీద అటాచ్ చేసి ఉంచామనుకుందాం. సో ఇప్పుడు మనము దీంట్లో ఈ కెమెరాలో నుంచి చూడట్లేదు, మనం కెమెరా అవతల నుంచి కెమెరాని చూస్తున్నాము, ప్లస్ ఈ కెమెరా యొక్క ఫీల్డ్ ఉంది కదా, ఈ ఫీల్డ్ ని కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో మనకి ఇది విజిబుల్ గా ఉంది కదా. సో దీన్నే మనం 3D స్పేస్ అంటాం. అండ్ మనం ఇప్పుడు పర్స్పెక్టివ్ లో ఉన్నాం. సో మనం బిహైండ్ ద కెమెరా ఉన్నాం అనుకోవచ్చు. సపోజ్ మనం కెమెరాలో నుంచి చూడాలి అంటే దీన్ని రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఈ కెమెరా పైన రైట్ క్లిక్ ఇచ్చేసి కెమెరా అని ఉంది కదా, ఈ కెమెరా 3D1 అటాచ్ చేసాం కదా, దీనిపైన క్లిక్ చేస్తే ఇప్పుడు చూస్తే మనం ఇది కెమెరా వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ లో నుంచి చూస్తున్నట్టు అర్థం. ఇప్పుడు చూస్తే మనం కొద్దిగా దీన్ని హోల్డ్ చేసి ఇక్కడ చూస్తే నేను ఈ మౌస్ వీల్ ఉంటుంది కదా, దాన్ని హోల్డ్ చేసి కొద్దిగా ఇది టిల్ట్ అప్ డౌన్ చేస్తున్నాను. మూవ్ చేస్తుంటే మనకి ఇది ఫీల్డ్ అనేది విజిబుల్ ఉంది. సో ఇప్పుడు ఈ ఫీల్డ్ ఉంది కదా, ఈ ఫీల్డ్ వచ్చేసి మనకు కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూ ఫీల్డ్ లో మాత్రమే కనబడుతుంది. అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ఏరియాలో ఏదైతే ఆబ్జెక్ట్ ఉంటుందో అది మనకి మన మీడియా అవుట్ ఉంటుంది కదా, దాంట్లో విజిబుల్ అవుతుంది. అండ్ దీని యొక్క ఫీల్డ్ రేంజ్లో లేనివన్నీ మనకి విజిబుల్ అవ్వవు. సో ఇప్పుడు అగైన్ మనం కెమెరా పర్స్పెక్టివ్లోకి వెళ్దాం. సో ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి మనం కెమెరా సెలెక్ట్ చేసుకొని పర్స్పెక్టివ్ ఓపెన్ చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ ఫ్రంట్, టాప్, ఫ్రంట్, లెఫ్ట్, రైట్ ఉన్నాయి కదా, ఇవి ఏంటంటే జస్ట్ సింపుల్గా ఇప్పుడు ఇది టాప్ యాంగిల్లో నుంచి చూస్తున్నాము. సో ఇప్పుడు మనకి టాప్ లో నుంచి కెమెరా కనబడుతుంది అండ్ రిమైనింగ్ ఫీల్డ్ కూడా కనబడుతుంది. సో ఇది జస్ట్ ఎగ్జాంపుల్ పర్పస్ మాత్రమే. ఇప్పుడు మనం పర్స్పెక్టివ్ లోకి వెళ్దాం. సో ఈ పర్స్పెక్టివ్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు ఇందాక మనం చూసినట్టుగా ఏదైతే దీని రేంజ్ లో ఉంటుందో అది మాత్రమే మనకి విజిబుల్ అవుతుంది. సపోజ్ ఏదైనా ఎలిమెంట్ ఇక్కడ ఉంది అంటే మనకి దీంట్లో విజిబుల్ అవుతుందా? అవ్వదు. సో అది మన యొక్క ఎగ్జాంపుల్. సపోజ్ మనకి ఇక్కడ ఈ టెక్స్ట్ 3D ఉంది కదా, దీన్ని ఇక్కడ కనెక్ట్ చేద్దాం. ఇక్కడ చూస్తే మనకి ఈ ఏదైతే కెమెరా ఫీల్డ్ ఉందో దీంట్లో ఇక్కడ విజిబుల్ ఉంది. బట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మనం ఇక్కడ మన యొక్క స్ప్లిట్ స్క్రీన్లో ఇక్కడ చూద్దాం. ఇది కెమెరా ప్రివ్యూ చూపిస్తుంది మనకు కాబట్టి ఇక్కడ ఏమీ లేదు. సపోజ్ దీన్ని కొద్దిగా మనం టిల్ట్ డౌన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మనకి 3D టెక్స్ట్ ఉంది కదా, దాని యొక్క పొజిషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనకి ఇప్పుడు ఈ ఏదైతే 3Dలో కొద్దిగా మనకి స్పేస్ ఎక్కడైతే కనబడుతుందో దీంట్లో మనకి ఈ ప్రివ్యూలో మనకి కనబడుతుంది. సో ఇప్పుడు మనం ఈ కెమెరాని సెలెక్ట్ చేసుకొని దీన్ని మనం డ్రాగ్ చేస్తే ఇక్కడ చూడవచ్చు మనకి 3D అనేది విజిబిలిటీలో వచ్చేసింది. ఈ విజిబిలిటీ మనకి ఎందుకు వస్తుంది ఇంతే అంటే మనకి ఈ ఏదైతే కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూలో ఉందో దాంట్లో ఇంతవరకు మాత్రమే ఉంది. సో అందు గురించి ఇది కనబడుతుంది. సో ఇప్పుడు మనం దీని కొద్దిగా సైజ్ని తగ్గిస్తే ఇక్కడ చూడవచ్చు ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మనకి 3D అనే సబ్జెక్ట్ ఉంది కదా, ఇది కెమెరా పర్స్పెక్టివ్ నుంచి కనబడుతుంది. సో ఇది జస్ట్ శాంపుల్ పర్పస్ కెమెరా ఎలా వర్క్ అవుతుంది అనేది చూపించడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. సో ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ని ఇక్కడ డిస్కనెక్ట్ చేసేస్తున్నాను. సో మనం కొద్దిగా ఈ కెమెరా యొక్క సెట్టింగ్స్ అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో ఈ టెక్స్ట్ని నేను రిమూవ్ చేసేసాను. ఇప్పుడు ఈ కెమెరా యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ గురించి డిస్కస్ చేద్దాం.
ఇప్పుడు మనం ఆల్రెడీ మనకు ఒక ఐడియా వచ్చేసింది. ఏదైతే ఈ ఫీల్డ్లో ఉంటుందో అది మనకి విజిబుల్ ఉంటుంది, ఏదైతే అవుట్ ఆఫ్ ఫీల్డ్ ఉంటుందో అది మనకి ఇన్విజిబుల్ ఉంటుంది, అంటే మనకి అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో రాదు. సో దీంట్లో ఇప్పుడు మనకి 3 హ్యాండిల్స్ కనబడుతున్నాయి. ఒకటి గ్రీన్, రెడ్ అండ్ బ్లూ. ఈ 3 హ్యాండిల్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. సో దీంట్లో ఫస్ట్ మనకి ఈ రెడ్ ఉంది కదా, రెడ్ అనేది ఎక్స్ యాక్సిస్. సో ఈ ఎక్స్ యాక్సిస్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని లెఫ్ట్కి లేదా రైట్కి ప్యాన్ లేదా మూవ్ చేయడానికి మనం ఎక్స్ యాక్సిస్ని యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా దీని యొక్క పర్పస్ అదే ఉంటుంది, లెఫ్ట్ లేదా రైట్. ఇక్కడ చూస్తే ఇప్పుడు దీన్ని మనం లెఫ్ట్కి ఇలా ప్యాన్ చేస్తున్నాం, లేదంటే రైట్కి ఇలా ప్యాన్ చేస్తున్నాం. సో ఇది ఎక్స్ యాక్సిస్. తర్వాత ఇది వై యాక్సిస్, ఇది మనకి అప్ డౌన్ యూజ్ చేయడానికి ఇది పనికొస్తుంది. సో ఇక్కడ చూడవచ్చు, మనం కెమెరాని అప్ చేస్తున్నాము అండ్ దీన్ని డౌన్ చేస్తున్నాం. సో ఈ విధంగా మనం గ్రీన్ హ్యాండిల్ ని యూజ్ చేస్తాం. ఇది వై యాక్సిస్. నెక్స్ట్ మనకి జెడ్ యాక్సిస్. ఈ జెడ్ యాక్సిస్ ఏంటంటే మన యొక్క కెమెరాని ముందుకి లేదా వెనక్కి జరపడానికి మనం దీన్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు, నేను కెమెరాని బ్యాక్ కి లాగుతున్నాను అండ్ ఇప్పుడు దీన్ని ఫ్రంట్ కి తీసుకెళ్దాం. ఇక్కడ చూస్తే ఇది ఫ్రంట్ కి వెళ్తుంది. సపోజ్ ఇక్కడ ఆ 3D అనే ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంటే మనకి ఇది ముందు వెళ్తున్న కొద్ది ఏమవుతుంది, 3D అనేది మనకి కెమెరాకి దగ్గరగా వస్తుంది అండ్ ఇది వెనక్కి తీసుకుంటే ఆ 3D సబ్జెక్ట్ అనేది మనకి చిన్నగా అయ్యేది, ఎందుకంటే డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి. సో ఈ విధంగా మనకి కెమెరా యొక్క ఫీల్డ్ లేదా పాయింట్ ఆఫ్ వ్యూ పర్స్పెక్టివ్ అనేది వర్క్ అవుతుంది. సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్, షేప్ 3D అని ఇందాక తీసుకున్నాం కదా, దీన్నే కనెక్ట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు ఇది కెమెరా క్యాన్వాస్ కంటే కొద్దిగా పెద్దగా ఉంది కాబట్టి దీన్ని, అండ్ ఇక్కడ 2 స్క్రీన్స్లలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే మొత్తం క్యాన్వాస్లో ఫిల్ అయిపోయింది. ఇప్పుడు దీని యొక్క షేప్ని మనం తగ్గించేద్దాం. ఇక్కడ చూస్తే మన యొక్క షేప్ అనేది తగ్గిపోయింది. సో ఇక్కడ యూజువల్లీ ఏం జరుగుతుంది, దీని యొక్క సైజ్ని మనం ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేయొచ్చు కదా. మనం ఆల్రెడీ ఎడిట్ పేజ్లో వీటిలలో XY యాక్సెస్ని యూజ్ చేసి మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవన్నీ చేసేవాళ్ళం కదా. సో దీంట్లో దీని యొక్క పర్స్పెక్టివ్ ఏంటంటే, ఇది మనకి సైజ్ అంతే ఉంటుంది బట్ డెప్త్ అనేది మనకి వేరియేషన్ ఉంటుంది. సపోజ్ ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇంత చిన్నగా కనబడుతుంది. ఇక్కడ మనం సబ్జెక్ట్ని పెద్దగా లేదా చిన్నగా చేయట్లేదు, అది ఎలా ఉందో అలానే ఉంటుంది. కెమెరాని మాత్రమే ముందుకు తీసుకెళ్తాం. ఇక్కడ జెడ్ యాక్సెస్ ఉంది కదా, ఈ జెడ్ యాక్సెస్ని మనం ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. ఇక్కడ చూడవచ్చు మనకి ఈ యొక్క షేప్ రైట్ సైడ్ స్క్రీన్లో మనకి షేప్ అనేది పెద్దగా అయిపోతూ ఉంది. అండ్ కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం ఇక్కడ ఇప్పుడు కెమెరా యొక్క బ్యాక్ దగ్గర దాకా వెళ్ళిపోయింది కాబట్టి అలా వచ్చేస్తుంది. అగైన్ ఇక్కడ చూడవచ్చు. సో ఈ విధంగా మనం కెమెరాని ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ కూడా చేసుకోవచ్చు ఈ కాన్సెప్ట్తో. సో ఇక్కడ మనకి 3Dలో యూజువల్లీ ఏంటంటే మనకు ఒక అడిషనల్ అడ్వాంటేజ్ ఉంటుంది, అదే డెప్త్. యూజువల్లీ మనకి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఉంటుంది, బట్ దీంట్లో జెడ్ యాక్సిస్ కూడా ఉంటుంది. దానివల్ల మనం మన యొక్క ఎలిమెంట్స్ని ఒక 3D డెప్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రియేట్ చేయగలుగుతాం. సో ఈ విధంగా మనకి 3D కాన్సెప్ట్ వర్క్ అవుతుంది. ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ వర్క్ స్పేస్లో దీన్ని ఎలా ఆపరేట్ చేయాలనేది చూద్దాం. సో ఇప్పుడు నేను మూవ్ చేయడము ఇలాంటివన్నీ స్క్రోల్ చేస్తున్నా కదా, ఇవి ఒకసారి దీని యొక్క సెట్టింగ్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మన యొక్క మౌస్ స్క్రోల్ ఉంటుంది కదా, దాన్ని స్క్రోల్ చేస్తే అప్ స్క్రోల్ చేస్తే ఇలా పైకి వెళ్తుంది అండ్ డౌన్ స్క్రోల్ చేస్తే ఇలా కిందికి వస్తుంది. దాని తర్వాత ఇంకో ఆప్షన్ ఏంటంటే, మనం మౌస్ స్క్రోల్ ఉంది కదా, ఈ స్క్రోల్ వీల్ని హోల్డ్ చేసి మనం ఇక్కడ లెఫ్ట్కి రైట్కి మన యొక్క 3D స్పేస్ని మనం ఇట్లా ప్యాన్ చేయొచ్చు. ఈ విధంగా మనం దీన్ని చేయొచ్చు. ఇప్పుడు నేను ఏం చేశానంటే, మౌస్ యొక్క స్క్రోల్ వీల్ని హోల్డ్ చేసుకొని నేను లెఫ్ట్కి రైట్కి మూవ్ చేస్తూ ఉన్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కంట్రోల్ లేదా కమాండ్ని ప్రెస్ చేసి మనం దీన్ని జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ ఇలా చేయొచ్చు. ఇక్కడ చూడవచ్చు, మొత్తం ఇది జూమ్ అవుట్ అయిపోతుంది అండ్ జూమ్ ఇన్ అయిపోతుంది. సో ఇది ఎలా అవుతుంది, మనం కంట్రోల్ లేదా కమాండ్ హోల్డ్ చేసి మనం స్క్రోల్ వీల్ని ఇలా స్క్రోల్ చేస్తే ఈ జూమింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి
ఆల్ట్ లేదా ఆప్షన్ ప్రెస్ చేసి మనం మౌస్ యొక్క స్క్రోల్ వీల్ ఉంది కదా, దీన్ని హోల్డ్ చేసి మనం మూవ్ చేస్తే మన యొక్క కెమెరా యాంగిల్ ని, పర్స్పెక్టివ్ ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఇప్పుడు మనం కెమెరాకి లెఫ్ట్ సైడ్ లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తే ఇది కెమెరా యొక్క ఫీల్డ్ అండ్ మన యొక్క క్యూబ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ క్లియర్ గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనం కెమెరా దగ్గరికి తీసుకెళ్తున్నాం. సో క్యూబ్ దగ్గరికి వెళ్ళగానే ఇది మనకి రైట్ సైడ్ లో ఫిల్ అయిపోతుంది అండ్ బ్యాక్ తీసుకెళ్ళగానే ఇది డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఎక్కువ కాబట్టి మనకి ఇది వస్తుంది. సో ఈ విధంగా మనం 3Dని యూజ్ చేస్తాం. సో మన యొక్క ఈ 3D వర్క్ ఫ్లో కనబడాలి అంటే మన యొక్క మర్జ్ 3D ఉంది కదా, ఇది లెఫ్ట్ విండోలో మనం ఇట్లా యాక్టివేట్ చేసుకుంటాం. ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు, లేదంటే ఈ మర్జ్ 3Dని ప్రెస్ చేసి 1 ప్రెస్ చేయొచ్చు. ఇలా 1 ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది, 1 ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అవుట్పుట్ అనేది మనం దీంట్లో సెకండ్ ప్రివ్యూ విండోలో చూస్తాం. అండ్ ఇప్పుడు సపోజ్ ఓన్లీ షేప్ నోడ్ ఒకటే కావాలి అంటే మనం షేప్ నోడ్ని సెలెక్ట్ చేసి దీన్ని ఒకదాన్నే చూడవచ్చు. ఇక్కడ ఇప్పుడు కెమెరా అనేది మనకి కనబడట్లేదు. సో ఇలా కూడా ఇండివిజువల్లీ మనం చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మన యొక్క 3D వర్క్ స్పేస్ మ్యాండేటరీ నోడ్స్. ఇక్కడ మనకి ఒకసారి సీక్వెన్స్ అర్థం చేసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి మీడియా అవుట్, మన యొక్క కంపోజిషన్ యొక్క అవుట్పుట్ ఇది. సో మనం ఏదైనా 3D వర్క్ చేయాలి అంటే మనకి రెండరర్ 3D నోడ్ అనేది ప్రాసెసింగ్ నోడ్ లాగా యూజ్ అవుతుంది. సో ఇది మ్యాండేటరీగా మనం తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏదైతే 3D ఎలిమెంట్ ఉంటాయో మనం వాటిని మర్జ్ 3D నోడ్ కి కనెక్ట్ చేస్తాం. సో అందు గురించి మర్జ్ 3D నోడ్ అనేది మనకి మోస్ట్ ఎసెన్షియల్ నోడ్ ఇది. దాని తర్వాత మనకి కెమెరా యొక్క యూజ్ కేస్ ఉన్నప్పుడు మనం ఈ కెమెరా 3Dని కనెక్ట్ చేస్తాం మర్జ్ 3D నోడ్ కి. అండ్ నెక్స్ట్ మనం షేప్ 3D కావచ్చు, లేదంటే టెక్స్ట్ 3D, లేదంటే వేరే ఏదన్నా వీటికి కనెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ వరకు మన యొక్క బేసిక్ 3D కంపోజిషన్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది మనం చూసాం. మనం ఇప్పుడు ఓన్లీ 3Dకి సంబంధించిన ఇక్కడ చూస్తే ఇవన్నిట్లో కూడా 3D మాత్రమే కనబడుతుంది. అండ్ కలర్ అబ్జర్వ్ చేస్తే కూడా మనం ఓన్లీ ఈ 3D ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి. బట్ మనం ప్రతిసారి 3D నోడ్స్ నే యూజ్ చేయలేము కదా. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఇమేజ్ కావచ్చు, లేదంటే ఏదైనా బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేదంటే ఏదైనా వీడియోస్ కావచ్చు, వాటిలలో కూడా మనం 3D ఎలిమెంట్ ని యాడ్ చేయాల్సి వస్తుంది కదా. అది ఎలా యాడ్ చేయాలి అండ్ వాటిని ఎలా యానిమేట్ చేయాలనేది నెక్స్ట్ క్లాస్ లో కొద్దిగా డీటెయిల్ గా నేర్చుకుంటాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ లో అడగండి, నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి మీ ఎడిటర్ ఫ్రెండ్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.